నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. అహంకారాన్ని తప్ప ప్రజలు దేన్నైనా భరిస్తారు. ఈ వాస్తవాన్ని ముఖ్యంగా పాలకులు గుర్తుపెట్టుకోవాలి. తామేదో ప్రజలకు అన్నీ చేసేస్తున్నామని, ఎన్నికల్లో మళ్ళీ గెలుస్తామనే భ్రమంలో ఉంటుంటారు. కానీ కలలు కళ్ళలు కావడానికి ఎంతో కాలం పట్టదు. కూటమి పాలకుల తీరు చూస్తే కొంతమందికి అహంకారం నెత్తికెక్కిందన్న భావనలో ప్రజానీకం ఉన్నారు. ఇదే చంద్రబాబు సర్కార్కు కాలం గడిచే కొద్దీ శాపంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి మొదలుకొని ప్రజాస్వామ్యానికి దేవాలయంగా భావించే శాసనసభ, శాసన మండలి వరకు కొందరు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర అహంకార ధోరణిలో ఉంది. రాను రాను గత పాలకులే నయం అని జనం అనుకునేలా కూటమి ప్రజా ప్రతినిధులు వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేల హక్కుల్ని పరిరక్షించాల్సిన వ్యక్తే కించపరిచేలా అవాకులు చెవాకులు పేరడం అహంకార ప్రదర్శనగా జనం భావిస్తున్నారు. చట్టసభలో అత్యున్నత పదవికి ఎన్నికైన తర్వాత రాజకీయాలకు అతీతంగా అందరినీ సమానంగా చూడాల్సిన గురుతర బాధ్యత తనపై ఉందని విస్మరించడం పదవికి మచ్చ తేవడం కాదా? రాష్ట్ర పరిధిలో అత్యున్నత చట్టసభలో కూర్చుని ప్రతిపక్ష నాయకుడిని ఇష్టానుసారం తిడితే ప్రభుత్వ పెద్దలకు సంతోషం కలిగించవచ్చు. కానీ ప్రజలు తన చేష్టల్ని గమనిస్తున్నారనే స్పృహ లేకపోతే ఎలా? ప్రజాప్రతినిధుల హక్కుల్ని కాపాడాల్సిన హోదాలో ఉన్న వ్యక్తే అందుకు విరుద్ధంగా వ్యవహరించిన పాప ఫలితమే అసెంబ్లీలో వైఎస్ జగన్, అలాగే మెగాస్టార్ చిరంజీవిపై నందమూరి బాలకృష్ణ నోటికొచ్చినట్లు మాట్లాడడం, అసెంబ్లీలో 2 చేతులు ప్యాంటు జోబులో పెట్టుకుని బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ను బెదిరించడం, అలాగే మంత్రి కందుల దుర్గేష్ ను ఎవడా లిస్టు తయారు చేశానని అడిగానని అనడం, ఈ పోకడలన్నీ అహంకారం, అధికారం నెత్తికెక్కిందనే భావనను ప్రజల్లో ముద్ర వేశాయనే చర్చకు తెరలేచింది. అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఉద్దేశించి పదే పులివెందుల ఎమ్మెల్యే అని బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్లు మొదలుకొని చిన్న హోదాల్లో ఉంటున్న నాయకులు అంటున్నారు. ఇవన్నీ స్వయం తృప్తి ఇవ్వచ్చు, కానీ ప్రత్యర్థి నాయకుడిపై తమ వెటకారం, అహంకారానికి నిదర్శనగా ప్రజలు చూస్తున్నారనే స్పృహ లేకపోవడం వ్యతిరేకతను తెచ్చిపెడుతోంది. ఇదే మాట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, మంత్రుల్ని కూడా ఉద్దేశించి ఇకపై అంటామని వైసీపీ నుంచి ఘాటు స్పందన రావడంతో గిలగిలా తన్నుకునే పరిస్థితి. అందుకే మండలిలో చైర్మన్ మోషేన్ రాజు చక్కటి రూలింగ్ ఇచ్చారు. సీఎంను ఉద్దేశించి కుప్పం ఎమ్మెల్యే అనడం సభా సంప్రదాయం కాదని, ఇదే సందర్భంలో ప్రతిపక్ష నాయకుణ్ణి మాట్లాడడం కూడా అని ఆయన చురకలంటించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను పులివెందుల ఎమ్మెల్యే మాత్రమేనని తిట్టడం ద్వారా రాజకీయంగా ప్రత్యేకంగా పొందే లాభం లేకపోయినా వైసీపీ శ్రేణుల్లో కసి పెంచుతున్నాయనే గ్రహింపు ఎందుకుండదో అర్థం కాదు. గతంలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయక ఓడిపోలేదు. వైసీపీ హయాంలో చాలా మంచి పనులు చేశారు. అయితే పాలకుల అహంకార ధోరణి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత తీసుకొచ్చింది. అదే వైసీపీకి ఎన్నికల్లో ఘోర పరాజయం తీసుకొచ్చింది. వైసీపీ తప్పిదాల నుంచి కూటమి గుణపాఠం నేర్చుకోలేదు. పైగా వైసీపీ పాలకులకు మించి అధికారాన్ని నెత్తికెక్కించుకుని తీవ్రమైన అహంకార పోకడలో నడుచుకుంటున్నారనే భావనను ప్రజల్లో కలిగిస్తున్నారు. మరి ముఖ్యంగా వైఎస్ జగన్ ను సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, మంత్రులు వగలపూడి అనిత, సవిత, అలాగే చట్టసభల్లో కీలక పదవుల్లో ఉన్న మరో 2, మరికొందరు ఎమ్మెల్యేలు చేస్తున్న వివాదాస్పద కామెంట్స్ అధికార అహంకారానికి నిదర్శనగా జనం చూస్తున్నారు. అలాగే ప్రజలకు నష్టం కలిగించే పరిపాలనాపరమైన నిర్ణయాలు తీసుకుంటూ ఇవన్నీ కూడా గత పాలకుల నిర్వాకమేనని విమర్శించడం ప్రజలకు మరింత కోపం తెప్పిస్తోంది. ఉదాహరణకు 10 వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని నిర్ణయించి గత జగన్ ప్రభుత్వం ఏమీ చేయకపోవడం వల్లే ఇప్పుడిలా అప్పగించాల్సి వస్తోందనే బుకాయింపును ప్రజానీకం అహంకార ధోరణిగానే భావిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడైన మంత్రి లోకేష్ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. సూపర్ 6 సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్నామని, మెగా డిఎస్సి హామీల్ని నిలబెట్టుకున్నామని, ఇంకా ఏవేవో మంచి పనులు చేస్తున్నామని, ఇక అధికారం మనది కాకుండా వైసీపీకి ఎక్కడి నుంచి వస్తుందనే ధీమా పాలకుల్లో ఉండొచ్చు. గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలను కరోనా లాంటి విపత్కర సమయాల్లోనూ విజయవంతంగా అందించింది. అయితే అసెంబ్లీలోనూ వెలుపల సీఎంగా వైఎస్ జగన్, ఆయన సహచర ప్రజాప్రతినిధులు వ్యవహరించిన తీరును అహంకారంగా జనం చూశారు. ఆ తర్వాత ఎన్నికల్లో వాతలు పెట్టారు. ఇప్పుడు కూటమి పాలకుల వ్యవహార శైలి గత పాలకులకు భిన్నంగా లేకపోగా మరింత శృతిమించింది. బహుశా అధికారం అలా నడిపిస్తుందేమో. మండలిలో మీరేం పీకారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నుంచి రావాల్సిన మాటలేనా? అది కూడా మహిళా సభ్యురాలు వరదు కళ్యాణి ప్రసంగించిన సందర్భంగా లోకేష్ వ్యవహరించిన తీరు సరైంది కాదు. తన తల్లిని అసెంబ్లీలో దూషిస్తూ ఉంటే మంత్రిగా మీరేం చేశారని బొత్స సత్యనారాయణను నిలదీసిన నారా లోకేష్
ప్రస్తుతం అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఇష్టానుసారంగా తిడుతూ ఉంటే తానేం చేస్తున్నారో సమాధానం చెప్పాలి. మీరు ప్రశ్నిస్తారా? 5 సంవత్సరాలు మీరు పీకిందేంటి? 5 సంవత్సరాలు చెప్తా, మీరు పీకింది చెప్తా నేను ఏంటండి? మీ కెపాసిటీ ఎంత? 48%. 48% 25,000 కోట్ల అప్ప. మీరు మారుతారు 79% 48% కెపాసిటీ యూటిలైజేషన్ తీసుకొచ్చారు. ఏంటి అధ్యక్ష వీళ్ళు మాట్లాడేది? సింగిల్ ఫర్నెస్ కి తీసుకొచ్చేసారు. ఎక్కడైనా ఎవరిని తిట్టినా కొట్టినా ప్రశ్నించలేకపోవచ్చు. అయితే తమ చేష్టల్ని జనం చూస్తున్నారనే కీలక విషయాన్ని మర్చిపోవద్దు. అందరికీ బుద్ధి చెప్పేది వాళ్లే. అధికారం నెత్తికెక్కి అహంకారంతో ప్రత్యర్థులపై విలయతాండవం చేస్తుండడం జనానికి నచ్చడం లేదు. రాజకీయంగా ఎన్నైనా విమర్శలు చేయొచ్చు, కానీ నిత్యం విషాన్ని చిమ్ముతూ అదే రాజకీయం అంటే జనమేమీ అమాయకులు కాదని గమనంలో పెట్టుకోవాలి. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.